హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారి కోసము ముఖ్యంగా క్లియర్గా తెలుసుకుందాం. టెట్లో మ్యాథ్స్లో చాలామందికి తక్కువ మార్కులు వస్తాయి, కొన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి డీటెయిల్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ 1 2 3 పూర్ణాంకాలు డబ్ల్యూతోటి స్టార్ట్ అవుతుంది 0 1 2 3. పూర్ణ సంఖ్యలు అంటే ఇలా రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి. 0 -3 -2 -1 0 1 2 3. చతుర్విధ ప్రక్రియలు అంటే తెలుసు మనకు ఆల్రెడీ, ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై అవి. ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తమైన సంఖ్య కన్నా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు తెలుసు. రెండు పూర్ణాంకాల వ్యవకలనం 6 - 2 4 అయింది, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాలంటే రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య. అవును, ధనపూర్ణ సంఖ్య లబ్ధం అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్. రెండు రుణపూర్ణాల సంఖ్య లబ్ధం ధనపూర్ణ సంఖ్య. అంటే ఇదేలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్. ఒక రుణపూర్ణ సంఖ్య ఒక పూర్ణ సంఖ్యల లబ్ధం రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. మళ్ళీ రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఇది తెలుసుకోండి. మూడు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనసే అవుతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అవుతుంది కాబట్టి. అలా నాలుగు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అంటే రెండు డివైడ్ చేసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. అలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 11th వన్ -1 పవర్ 501. ఇక్కడ 501 అనేది ధనపూర్ణ సరి సంఖ్యనా బేసి సంఖ్యనా? బేసి సంఖ్య. బేసి సంఖ్య ఉన్నప్పుడు కింద కూడా బేసి సంఖ్య మైనసే ఉంది, రుణపూర్ణ సంఖ్య ఉంది. -1 501 ఉంది. అంటే ఇప్పుడు -1 ఇంటూ -1 రుణపూర్ణ సంఖ్య ఉన్నట్టే కదా నాని. ఇక్కడ -1 అంటే ఇక్కడ మనకు సరి సంఖ్య ఉన్నదనుకోండి, అది మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్లస్సే అవుతుంది. ఇక్కడ బేస్ సంఖ్య ఉన్నదనుకో పవర్లా బేసి సంఖ్యనే వస్తుంది, అంటే రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. ఇక్కడ అంటే -1 అవుతుంది. ఇక్కడ సరి సంఖ్య ఉందనుకో, సెకండ్ వన్ చూడండి, -1 పవర్ 998. 998 అనేది సరి సంఖ్య. సరి సంఖ్య కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న ప్లస్సే అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, శీతలీకరణ ద్వారా 40 డిగ్రీల వద్ద గల గది ఉష్ణోగ్రత ప్రతి గంటకు 5 డిగ్రీల చొప్పున చల్లబరచబడుతుంది. శీతలీకరణ ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఇంత ఉంటుంది. 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత -10 డిగ్రీలు ఉంటుంది. ఎట్లా అంటే శీతలీకరణ ద్వారా 40 డిగ్రీల వద్ద ఉన్న గది ఉష్ణోగ్రత ప్రతి గంటకు 5 చొప్పున చల్లబడుతుంది. ప్రతి గంటకు చల్లబడుతుంది అన్నట్టు. -5 డిగ్రీలు, -5 డిగ్రీలు చల్లబడుతుంది. 10 గంటల తర్వాత ఎంత అవుతుంది? -50 అవుతుంది. అంటే 40 × 50 -10. ఆన్సర్ ఇస్ -10. అవి చాలా సింపుల్ నాని, చిన్న ప్రాబ్లమ్స్. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో అడగండి. చాలా ఇక్కడ చూడండి, బాస్మతిది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాస్మతి బియ్యంపై 10% లాభం, బాస్మతి కాని బియ్యంపై 5% నష్టాన్ని పొందుతాడు. ఇక్కడ శాతం అని వస్తుంది. అందులో ఫస్ట్ పాయింట్, ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాల బాస్మతి బియ్యం, 5000 బస్తాల బాస్మతి బియ్యం అమ్మాడు. లాభమా నష్టమా ఎంత? అంటే ఇక్కడ చూడండి, ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాల బాస్మతి బియ్యం అమ్మాడు. ప్రతి బస్తా బాస్మతి బియ్యంపై 10% లాభం, 3000 బస్తాలకి 10% లాభం, అంటే 3000 × 10 ప్లస్ బాస్మతి కాని బియ్యము 5000 అమ్మాడు, అంటే కాని బియ్యానికి -5% నష్టం. నష్టం అంటే మైనస్ పెట్టుకోవాలి, లాభం అంటే ప్లస్ పెట్టాలి. -5% నష్టం, ఇక్కడ -5% పెట్టినాం. ఇక్కడ ఈక్వల్ టు 3000 × 10 అంటే 30,000, 5000 × -5 అంటే -25, 5 × 5 = 25,
30,000 మైనస్ 25,000 5,000 లాభం. అంటే ఒక వర్తకుడు 3,000 బస్తాలు బాస్మతి బియ్యం 5,000 బస్తాలు బాస్మతి కాని బియ్యం అమ్మినా అతనికి లాభం వస్తుంది. 5,000 లాభం వచ్చింది. అలా చేసుకోవాలన్నట్టు ఇది. ఇక్కడ బాస్మతి కాని బియ్యం చూడండి, 6,400 బస్తాలు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఎన్ని బస్తాల బాస్మతి బియ్యం కావాలి అంటే 6,400 బస్తాలు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ ఏది రాలేదు, అంటే లాభం రాలేదు నష్టం రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే లాభం రాలేదు నష్టం రాలేదంటే 6,400 బాస్మతి కాని బియ్యం అంటే నష్టం -5 ప్లస్ లాభం రాలేదు నష్టం కాలేదన్నారు కదా ఇంటూ ఎక్స్ అంటే లాభం ఎంతనో రాలేదు కానీ లాభం ఎంత 10%, ఎక్స్ ఇంటూ 10 = 0. ఎక్స్ ఇంటూ 10 మైనస్ 6,400 ఇంటూ -5 అంటే -32,000 = 0. 10x = 32,000. x = 10 0 0 క్యాన్సిల్ 3,200 లాభమే. అలా ఈజీగా చేసుకోవాలి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల భాగాహారం. ఇది చాలా చాలా ఈజీ. పూర్ణ సంఖ్య ధనపూర్ణ సంఖ్య రుణపూర్ణ సంఖ్య కానీ రుణపూర్ణ సంఖ్య ధనపూర్ణ సంఖ్యతో భాగించబడినప్పుడు భాగఫలం రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. అంటే మైనస్ని ప్లస్తో డివైడ్ చేస్తే మైనసే వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనసే వస్తుంది. అట్లా చెప్తున్నాను అన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పూర్ణ సంఖ్యలో గుణకారం సంకలనపై విభాగ న్యాయం పాటిస్తుంది. విభాగ న్యాయం అంటే a ఇంటూ b ప్లస్ c = a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. పూర్ణ సంఖ్యలలో గుణకార సంకలనపై విభాగ న్యాయం పాటిస్తుంది. ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా a డివైడెడ్ 0 నిర్వచించబడదు. ఇది ఖాళీలలో అడుగుతున్నారు. ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా a డివైడ్ 0 a/0 నిర్వచించబడదు. ఏ ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయినా 0/a = 0 కానీ a/0 1/0 అంటే అది నిర్వచించబడదు. 0/a అంటే 0. ఏ ఒక పూర్ణ సంఖ్య a డివైడెడ్ బై 1 అంటే aనే, డివైడెడ్ బై -1 అంటే -a. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒక్కసారి చూడండి, ఇవి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఇటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు -5 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు ఇవ్వబడ్డాయి. ఫస్ట్ క్వశ్చన్, రాధిక అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 10 సరైనవి 30 మార్కులు పొందింది. తప్పు జవాబులు రాసినవి ఎన్ని? చాలా సింపుల్. ఎట్లా చేయాలంటే రాధిక అన్ని ప్రశ్నలకు జవాబు రాసింది, అన్ని ప్రశ్నలకు రాసింది. 10 సరైనవి 30 మార్కులు పొందింది. అన్ని రాసింది, అన్ని రాస్తే 30 మార్కులు పొందింది. 10 సరైనవి. ఒక్క సరైన క్వశ్చన్కి ఎన్ని మార్కులు? సరైన జవాబుకు 5 మార్కులు. 10 సరైనవి అని అన్నది అంటే 10 × 5. ఎన్ని మార్కులు రాంగ్ రాసింది? అతనికి 30 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు తప్పు రాసిందో తెలియదు. మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని ప్రశ్నలకు జవాబుదాని రాయగా 10 సరైనవి, 10 సరైనవి అంటే 10 × 5 వేసుకున్నామా. రాంగ్ జవాబుకి మనకి ఎంతనో తెలియదు కానీ మార్కులు ఎక్స్ ఉంది, మనం ఎక్స్ అనుకుందాం. మార్కులు -2 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ తెలియదు కదా రాంగ్ రాసినాయి, ఎక్స్ అనుకున్నాం. = 30. 10 × +5 +50 -2 × x -2x = 30. టోటల్ జవాబులు ఎన్ని? 30 మార్కులు అన్నట్టు. మొత్తం మార్కులు 30. 50 - 2x = 30. 2x - 2x 50 ఇటు సైడ్ వస్తే 50 ఇటు సైడ్ వచ్చింది అనుకోండి -50 అవుతుంది. -2x 30 - 20 -20. మైనస్ గెట్ క్యాన్సిల్. x = 10. సరికాని ప్రశ్నల సంఖ్య 10. అట్లా. నెక్స్ట్, జయ అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 4 సరైనవి కానీ 12 మార్కులు పొందింది. అయిన తప్పు జవాబులు ఎన్ని? జయ అన్ని ప్రశ్నలకు జవాబులు రాసిందట. 4 సరైనవి, 4 సరైనవి కాబట్టి 4 వేసుకున్నాం. ఒక్క జవాబు సరైన దానికి 5 మార్కులు. 4 × 5 20. నెగిటివ్ 4 సరైనవి కానీ -12 మార్కులు పొందింది. ఆమె -12 పొందింది. ఇక్కడ -12 వేసుకున్నాము.
అయినా తప్పు ఎన్నో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నాం. ఒక తప్పు వాటికి -2 కాబట్టి -2 -2x ఈక్వల్ టు అతను పొందిన మార్కులు -12. ఇక్కడ 20 -2x -12. ఆఫ్టర్ దట్ 20 సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్తే -20 అవుతుంది. -2x ఈక్వల్ టు -12 -20. -2x ఈక్వల్ టు 12 + 20 -32. x ఈక్వల్ టు 16. అంతే, తప్పు జవాబు రాసినాయి 16. ఇక్కడ ఏం లేదు, ఎన్ని క్వశ్చన్స్ రాసింది వాటికి ఎన్ని మార్కులు, తప్పు రాసిన వాటికి ఎక్స్ అనుకోవాలి, టోటల్ రాసింది పక్కకి వేసుకోవాలి, అంతే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒక్కసారి చూడండి, వీడియో చూసి ఏదైనా రాలేదు అంటే కామెంట్లో అడగండి లేదా టెలిగ్రామ్లో అడగండి. టెలిగ్రామ్ లింక్ కింద ఇస్తా డిస్క్రిప్షన్లో. ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి మెయిన్గా మన డిఎస్సిలో అయినా టెట్లో అయినా. ఇక్కడ చూడండి, సజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటాం. ఇక్కడ హారాలన్నీ సమానంగా ఉన్నాయి, /4 వీటిని సజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు అంటే వేర్వేరు హారాలుగా ఉన్న భిన్నాలను విజాతి భిన్నాలు అంటాం. ఇప్పుడు 1/7 3/4, ఇక్కడ 1/4 2/4 3/4. హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలు, హారాలు వేరుగా ఉంటే విజాతి భిన్నాలు. క్రమభిన్నం అంటే హారం కన్నా లవం తక్కువ, అంటే లవం తక్కువ హారం ఎక్కువ. క్రమభిన్నం అంటే 1/2, హారమేమో 2 ఉంది, లవమేమో 1 ఉంది, అంటే 1/2 క్రమభిన్నం. అపక్రమభిన్నం అంటే లవం ఎక్కువ ఉంటుంది, హారం తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది 3/2, లవం ఎక్కువ హారం తక్కువ, ఇది అపక్రమ భిన్నం. భిన్నాల పోలిక, సజాతి భిన్నాలను పోల్చడం సులభం. ఎలా సులభం అంటే ఇక్కడ చూడండి, ఏది పెద్దది అని ఎట్లా తెలుస్తుంది అంటే సింపుల్ ట్రిక్. 1/5 3/5లో ఏది పెద్దది? 3/5 అన్నది. ఎట్లా పెద్దది 3/5 అని చేయాలంటే ఇప్పుడు 1/5 3/5 ఉన్నాయి కదా, ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 × 1 5, 5 × 3 15, 5 15, ఏది పెద్దది? 15, అంటే 3/5 15 గ్రేటర్ దెన్. ఇలా సింపుల్ ట్రిక్. విజాతి భిన్నాలను పోల్చాలంటే వాటిని సజాతీయులుగా మార్చి ఆ భిన్నాలను పోల్చవచ్చు. అంటే సజాతీయులుగా మార్చి పోల్చాలి, అట్లా కాకుండా కూడా పోల్చవచ్చు. ఇక్కడ చూడండి, సింపుల్ ట్రిక్తో 5/8 3/5లో ఏది పెద్దది అంటే వీటిని సజాతీయులుగా మార్చాలి అంటారు ఫస్ట్. అంటే హారాలు సమానం చేయాలి, అలా చేయకుండా కూడా ఆన్సర్ వస్తుంది. 5/8 3/5లో ఏది పెద్ద అంటే 5 × 5 5 × 5 25, 8 × 3 8 3 24. ఏది పెద్దది? 5/8 ఇస్ పెద్దది. 5/8 ఏది? 5/8. ఇక్కడ చూడండి 5th one. రజియా ఇంటి పనిలో 3/7 భాగం పూర్తి చేసింది. రేఖ 1/4 భాగం పూర్తి చేసింది. ఎవరు తక్కువ భాగం ఇంటి పని పూర్తి చేశారు తెలుసుకుందాం. రజియా ఏమో 3/7, రేఖనేమో 4/9 పూర్తి చేసింది. ఎవరు తక్కువ చేసుకున్నారు అని తెలుసుకోవాలంటే ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 9 3 27, 7 4 28. ఏది తక్కువ ఉంది? 77 ఉంది. 27 తక్కువ ఉంది, అంటే రజియా ఇంటిలో తక్కువ పని చేసింది. డైరెక్ట్ ఆన్సర్. అన్నిట్లో డైరెక్ట్ చేయొచ్చు. ఒక్కసారి ఈ వీడియోలో ఉన్న ప్రతి ప్రాబ్లం చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. 5/8 5/6 1/2లలో ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమంలో రాయాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇది ఉంది కదా, వీటిని కాసాగు చేసి హారాలు సమానం చేసిన తర్వాత వాళ్ళు ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్తారు, అట్లా చేయొచ్చు. ఇంకో పద్ధతి కూడా చేయొచ్చు మనం. ఏ పద్ధతి అంటే ఇప్పుడు 5/8 5/6 1/2 ఉన్నాయి కదా, ఇక్కడ అన్నిటికీ 0 0 0 పెట్టుకోవాలి. అంటే 50/8 50/6 10/2, అంటే లవలలో 0 పెట్టుకుంటూ వచ్చిన ఇక్కడ క్యాన్సిల్ చేయాలి.
అంటే 2 ఇంటూ 2 5 జా 2 5 జా 20. 6 ఎక్కడ పోతుంది? 6 1 జా 6 6 36, 6 7 42, 6 8 జా 6 8 జా 48, 48.2 మిగులుతుంది కదా. నెక్స్ట్ ఇది చూద్దాం. 8 1 జా 15, 8 5 జా 40, 8 6 జా 48. అంటే ఇక్కడ 5 8 6 వచ్చినాయి. అంటే ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద వరకు. ఇందులో చిన్నది ఏది? ఫస్ట్ 5 వచ్చింది. 5 అంటే ఏంటిది? 10/2 అంటే 1/2. 1/2 చిన్నది ఇక్కడ పెట్టినామా 1/2. నెక్స్ట్ 50/6 అంటే 5/6 కాదు, చిన్నది రావాలి. 5 8 6 ఉంది కదా. 5 తర్వాత ఏంటి? 6. 6 అంటే 5/8 వచ్చిందా. నెక్స్ట్ 5/6 8 వచ్చింది. ఇట్లా ఈజీగా జీరోలు పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. సింపుల్ ట్రిక్. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకార కాగితం పొడవు 5 ఇంటూ 2/3 సెంటీమీటర్లు మరియు వెడల్పు 3 ఇంటూ 1/5 సెంటీమీటర్లు కాదు. దీని చుట్టుకొలత ఎంత? ముందు దీర్ఘచతురస్రం చుట్టుకొలత తెలవాలి. 2 ఇంటూ L+B. ఇలా పొడవు ఇచ్చిర్రు, వెడల్పు ఇచ్చిర్రు. 2L+B వేస్తే అయిపోతుంది. ఇది చేశాక ఇక్కడ 5 ఇంటూ 2/3ని ఎట్లా చేయాలంటే 5 ఇంటూ 2/3 ఉంది కదా. 3 5ల 15, 15 ఇటు +8 ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. 3 5ల 15, 15 16 17, 17/3 ఇలా చేయాలి. దీన్ని చేసి దీన్ని అలానే వేసి ప్లస్ చేస్తే అయిపోద్ది, వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి 16, ఇది పోయినసారి గిట్లా ఇచ్చిండు, చిన్నగా ఇచ్చిర్రు టెట్లో. ఒక్కసారి 16లో 1/4 భాగం ఎంత అని అడిగిండు. 16లో 1/4 అంటే 16 ఇంటూ 1/4, 4 4 జా 16 4 భాగం. 16లో 1/2 భాగం ఎంత అంటే 16 ఇంటూ 1/2, 2 1 జా 2 8 జా 8వ భాగం. అట్లా ఈజీగా ఈజీ ట్రిక్స్ తోటి చేయాలి. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 6 ఇంటూ 1/2 సెంటీమీటర్లు, 6.5, వెడల్పు 3.5 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఫస్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం తెలవాలి. దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇచ్చిర్రు, వెడల్పు ఇచ్చిర్రు. పొడవు ఇంటూ వెడల్పు 6 ఇంటూ 1/2, 3 ఇంటూ 1/2. ఇక్కడ మనం ఏం చేయాలి? 2 6 జా 12, 6 ఇంటూ 1/2ని ఏం చేయాలన్నా 6 ఇంట్లో 12, 12 + 1 13/2 ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని 13/2 దీన్ని కూడా అట్లా రాసుకోవాలి. 3 2 6, 6 1 7/2 ఇంటూ ఉంది కాబట్టి యాడిషన్ ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోద్ది. చదరపు సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అన్నీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీకు ఇట్లా ఏదైనా ప్రాబ్లం రాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి ఒకసారి. దశాంశ సంఖ్యలు, దశాంశ భిన్నాలు. ఇది ఎలా అంటే చాలా ఈజీ, సింపుల్. 221.85 + 37.10 ఉంది కదా. ఇది పాయింట్ పాయింట్కి మధ్య కరెక్ట్ సేమ్ ఉండాలి. పాయింట్ ఎక్కడుందో అక్కడనే పెట్టుకొని ఎడమ సైడు కుడి సైడు ఉన్నాయి రాయాలి. పాయింట్కి ముందు ఎన్ని అంకెలు ఉన్నాయి, తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయని చూసుకోవద్దు. పాయింట్ ఎక్కడుందో అక్కడనే పెట్టి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, ముందు ఎన్ని అంకెలు ఉన్నాయో రాసి అడిషన్ అయితే అడిషన్, మల్టిప్లై అయితే మల్టిప్లై, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ కూడా 39.70 ఉంది, 6.85 ఉంది. 39లోకి 6 తీసేయాలి. అంటే 39.70 6కి ఇక్కడ పాయింట్ కరెక్ట్ ఉండాలి, ఉన్నాకనే తీసేయాలి. మళ్ళీ ఇక్కడ 9 పైసలు. 9 పైసలు అంటే 100లో 9వ భాగం. దీన్నే 100 9/100 అంటే 0.09. 77 రూపాయల 9 పైసలు. 77 రూపాయలు అంటే 70 రూపాయలు ప్లస్ 7 పైసలు అంటే 100లో 7 పైసలు, 7/100 ఇట్లా 0.07 ఇట్లా రాసుకున్నది తెలవాలి మనకు. అయితే ఏమవుతుంది? 77.07 వస్తుంది ఆన్సర్. అట్లా ఎగ్జామ్లో ఇట్లా ఇచ్చిన అనుకో 235 పైసలు, 235/100. ఈ 2 సున్నాలు ఉన్నాయి కదా, 2 సున్నాలు పైనకి వెళ్ళి ఈ 2 క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టాలి. 2.35. అది 1000 ఉందనుకోండి 0.235 అవుతుంది. 3 సున్నాలు ఉంటే 3 నెంబర్ల పక్క తర్వాత 0 పెట్టాలి.
ఇక్కడ చూడండి 10 సెంటీమీటర్లను మీటర్లలోను కిలోమీటర్లలోను వ్యక్తపరచండి. 10 సెంటీమీటర్లు 100 10/100 1 మీటర్, అట్లా 0.1 మీటర్లు. ఇలా ఈజీగా చేసుకోవాలి. మూడు యొక్క స్థాన విలువ 3 × 1 3. 3 యొక్క స్థాన విలువ 3 × 10. ఇక్కడ స్థాన విలువలు వన్స్ టెన్స్ ప్లస్ ఇది ఒకట్ల స్థానం, ఇక్కడ పదుల స్థానంలో ఉంది. 3 యొక్క స్థాన విలువ ఇటేమో పాయింట్ తర్వాత ఇటు వస్తే బై 10 100 అవుతుంది. ఇటు సైడ్ వెళ్తే ఒకట్ల స్థానం పదుల స్థానం అంటాం కదా. ఇటు పాయింట్ తర్వాత రైట్ సైడ్కి వస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 7.43 ఉంది కదా, ఇది 4/10 3/100 అలా 3 యొక్క స్థానం 3/100. ఇప్పుడు నెక్స్ట్ 90.30 ఉంది కదా, 3 యొక్క స్థానం 3/10 పాయింట్ తర్వాత అలా. ఒక దీర్ఘచతురస్ర పొడవు 7.1 సెంటీమీటర్ల వెడల్పు 2.5 అయిన వైశాల్యం అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం తెలవాలి. పొడవు ఇంటూ వెడల్పు 7.1 × 2.5 చేస్తే 17.75 చదరపు మీటర్లు వస్తాయి, చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు 4.2 3.8 మరియు 7.6ల సరాసరి ఎంత అన్నారు. సరాసరి అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3, అది హారంలో వేయాలి 3 నెంబర్స్. లవాల మొత్తం మళ్ళీ సంఖ్య ఇచ్చిన ఎన్ని ఇచ్చిరో అవి నెంబర్ వేయాలి, వీటిని పైన అడిషన్ చేయాలి, చేస్తే అదే సరాసరి. ఈ టోటల్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెడతా, డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. జాన్ నేపియర్ స్కాట్లాండ్కి చెందినవాడు. సంవర్గమానాలను రూపొందించాడు. గుణకార నేపియర్ పట్టికలను ప్రవేశపెట్టాడు. దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టాడు. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 7 కలపగా 49 అయింది. అయినా సంఖ్య ఏది అంటే ఒక సంఖ్యను రెట్టింపు చేస్తే 7 కలపగా 49 అయింది. ఆ ఒక్క సంఖ్య ఏందో మనం ఎక్స్ అనుకోవాలి. దానికి 7 కలపగా 49 అయింది కదా. ఒక సంఖ్యను మనం ఫస్ట్ రెట్టింపు చేసినాం. ఒక సంఖ్య ఎక్స్, దాన్ని రెట్టింపు చేస్తే 2x. 7 కలపగా అంటే ప్లస్ 7 = 49. అట్లా 2x = 42, x = 21. ఇది ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నాం, దాన్ని రెట్టింపు చేయమన్నాడు అంటే 2x చేసినాం రెట్టింపు. 7 కలపగా +7 కలిపినాం = 49 అయింది. 49 2x + 7 = 49. ఇప్పుడు 2x = 49 - 7 42, x = 21. చాలా సింపుల్ ఈజీ ప్రాబ్లమ్స్. ఈ రేఖలు కోణములు మనం నెక్స్ట్ చాప్టర్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.